మేషరాశి. ఈ రాశి వారికి రోజు కొంత శ్రమ పెరుగుతూ ఉంటుంది. ఫలితాల లోపల మధ్యమ స్థాయిగా ఉంటాయి. ఆర్థికంగా కొంత కలిసి వస్తుంది. దీర్ఘకాలికంగా మీరు చేస్తున్నటువంటి పనులు లేదా వాటికి సంబంధించినటువంటి శుభవార్తను ఈరోజు కొంత ముందుకు వెళ్ళి మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంది. ఉద్యోగస్తులకు తోటివారి సహకారము కొంత లభిస్తూ ఉంటుంది. కుటుంబం లోపల శుభ కార్యక్రమాల లోపల పాల్గొంటారు. దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. మేషరాశి వారు ఈరోజు ముఖ్యంగా మీ కులదేవతకు నమస్కరించండి. పసుపు కుంకుమ సమర్పించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. వృషభ రాశి. ఈ రాశి వారికి రోజు కొంత అనుకూలంగా చెప్పుకోవచ్చును. మీకు కొన్ని పనుల లోపల కలిసి వస్తుంది. స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాలు ముందుకు కొనసాగుతాయి. కోర్టు నుంచి కొన్ని పరిష్కరించవలసినటువంటి విషయాల లోపల కొంత ముందుకు సాగి మీకు సంతోషం కలుగుతూ ఉంటుంది. వివాహానికి సంబంధించిన ప్రయత్నాలు ముందుకు వెళ్తాయి. ఉద్యోగస్తులకు కొంత అనుకూలంగా ఉంది. నిరుద్యోగులకు కొంత కలిసి వస్తుంది. వృషభ రాశి వారు ముఖ్యంగా ఈరోజు ముఖ్యమైన నిర్ణయాలు కొన్ని తీసుకోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆలోచించి ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకోండి. మీకు కొంత కలిసి వస్తుంది. ఈ రాశివారు ఈరోజు గురు రాఘవేంద్రాయ నమః అని చెప్పి రాఘవేంద్ర స్వామికి నమస్కరించుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. మిథున రాశి. ఈ రాశి వారికి రోజు కొంత కలిసి వస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు ముందుకు కొనసాగుతాయి. కొంత శుభవార్తను కూడా వింటారు. మీకు ధనపరంగా ఈరోజు కొంత ఆదాయ మార్గం పెరుగుతూ ఉంటుంది. మీ ఆలోచనలు మీకు మంచి నిర్ణయాలు తీసుకొని భవిష్యత్తు లోపల లాభాలు తెచ్చిపెట్టే విధంగా ఆలోచనలు కలుగుతాయి. వాటిని తొందరపడకుండా నెమ్మదిగా అమలు చేయండి. మీకు మంచి జరుగుతూ ఉంటుంది. మిత్రుల యొక్క సహకారం కూడా లభిస్తూ ఉంటుంది. మిథున రాశి వారు ఈరోజు బుధ గ్రహాయ నమః అని చెప్పి నవగ్రహాల లోపల బుధునికి నమస్కరించుకొని కొన్ని పెసర్లు నవగ్రహాల దగ్గర పెట్టి నమస్కరించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.